అవుతుంది కదా, అందుకని దీన్ని మనం ఈ సిస్టమ్ను మార్చాలా, ఈ సిస్టమ్ నుంచి బయట వస్తేనే ప్రజలకి మంచి జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది. ప్రతినిత్యం డబ్బులు ఖర్చుతో కూడుకుంటే వాళ్ళు వ్యాపారాలు చేయడం, ప్రజల సమస్యల మీద అంత ఎక్కువ దృష్టి పెట్టలేరు. వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకొని డబ్బు సంపాదించుకొని మళ్ళీ వచ్చి ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా ఎలక్షన్లో. సో ఆ సిస్టమ్ని చేంజ్ చేసినట్లయితే, డబ్బులు లేకుండా మనం ఎలక్షన్కి వెళ్ళగలిగితే, ఓటుకి డబ్బు ఇవ్వకుండా, సో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ప్రజా సమస్యల మీదే ఫోకస్ చేయబడతారు, ప్రాంతం కోసం పనిచేస్తారు, పార్టీ కోసం పనిచేస్తారని డెసిషన్ తీసుకొని నా ఎలక్షన్లో ₹1 కూడా ఓటుకి ఇవ్వలేదు. నిజమా? నిజం. డబ్బులు పంచకుండా గెలిచారు. పంచకుండా ఆయన చరిష్మాతో, ఆయన అప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలు ఆయన పిలుపు మేరకు నన్ను ఆశీర్వదించడం జరిగింది. ఈ దొంగ ఓట్లు ఎవరు ఏర్పాటు చేశారు? మీరా, స్థానిక నాయకులు ఏర్పాటు చేశారు? దొంగ ఓట్లు అనేది ఏం లేదన్నా, ఈ మీడియా సృష్టి, టీడీపీ వాళ్ళు ఏం చేస్తూనే ఉంటారు కదా. అంటే ఫేక్ ఐడి కార్డులతో కొంతమంది పట్టుబట్టడం అది జరిగింది కదా. బీజేపీ ఆవిడ శాంత గారు ఎవరో గొడవ చేశారు. అది ఏదో ఒకటి బురద చల్లడానికి చేస్తూనే ఉంటారు, సహజమే కదా రాజకీయాల్లో. అంత మెజార్టీతో గెలుస్తారని మీరు అనుకున్నారా? అంటే సీఎం గారు ముందే ప్రిడిక్ట్ చేశారు. ఇంకా మీటింగ్లో ఏం చెప్పారంటే, మనం నిబద్ధతతో కష్టపడి పనిచేద్దాం, నాకు ఎంత మెజారిటీ వచ్చిందో అంత మెజారిటీ మనం తిరుపతిలో కూడా రావాలి.